బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు ఉండేవని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నా చేప పిల్లలు పంపిణీ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వం హయాంలో 100% సబ్సిడీపైన చేప పిల్లలు పంపిణీ చేసినట్లు చెప్పారు. రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ చెరువులు, కుంటల్లో చేప పిల్లలను విడుదల చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ ధ్యాసే లేదన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్పంచ్ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కీసరి పాపయ్య, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేష్ చంద్రతో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ముందు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారుల విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి మత్స్యకారుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. వారి యొక్క జీవనాధారమైనటువంటి చేపల పంపిణీ ప్రక్రియను నిలిపివేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా ఎదగకుండా వారికి మత్స్యకారులను వెన్నుపోటు పొడిచింది. అయితే గతం నుంచి ఇప్పుడు పోల్చుకొని చూసినట్టయితే మరి గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం ఉన్న రోజులు చాలామంది కూడా ఈ చేపల పంపిణీ తోటి సంపద పెరిగి దాని ద్వారా ఆర్థిక స్వావలంబన జరిగి ఆర్థికంగా ఎన్నో కుటుంబాలు ఎదిగినటువంటి సంఘటనలు మనం చూసినాం. మరి ఇప్పుడు గతం నుంచి పోల్చుకున్నట్టయితే ఈ 2 సంవత్సరాల వ్యవధిలో ఎన్నికల ముందు మత్స్యకారులకు ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా సొసైటీలు ఏర్పాటు చేయడం లేదు, సభ్యత్వాలు ఇవ్వడం లేదు, చేపల పిల్లల పంపిణీ చేయడం లేదు, వారి ఆర్థిక సామాజిక ఎదుగుదలకు ఏమాత్రం కూడా కృషి చేయడం లేదు. గతంలో ఒక నీలి విప్లవంలాగా మరి మత్స్యకారుల జీవితాల్లో వెలుగు నింపినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలన్నింటినీ కూడా ఈరోజు కాలరాశి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మత్స్యకారుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తూ ఉంది. వాళ్ళ ఆర్థిక జీవన స్థితిగతులను పూర్తిగా సర్వనాశనం చేస్తూ ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.